చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపిస్తోంది. కళ్ళతోనే కోటి భావాలు పలికిస్తోంది. పెదాలు విప్పితే ఆమె ముత్యాల పళ్ళు పలకరిస్తాయి. కొందరు తెరపై నటిస్తారు, మరికొందరు నటనలో జీవిస్తారు. రేవతి గారు ఈ రెండవ కోవకు చెందినవారు. అభినయంతో ఆకట్టుకుని తెలుగు వారిని తనదైన అభినయంతో అలరించిన రేవతి గారు ఇప్పటికీ తన ధరికి చేరిన పాత్రలతో పరవశింపచేస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రేవతి గారి గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హీరోయిన్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా, హీరోలకు తల్లిగా చేయడమే కాదు, తాను నటిగా పీక్ లో ఉన్న సమయంలో కూడా ఆమె ఏనాడు వల్గారిటీని గాని అశ్లీలతను దరిచేరనీయలేదు. తనదైన నటనతో అందరినీ కట్టిపడేశారు. ఆమె కేవలం నటే కాదు, సింగర్, దర్శకురాలుగా కూడా తన సత్తాను చాటారు. రేవతి గారు అసలు పేరు ఆశా కేలున్ని. మలయాళ సీమలో 1966లో కేరళలోని కొచ్చిలో జన్మించారు. తండ్రి ఆర్మీ ఆఫీసర్. రేవతి గారు స్కూల్లో ఉన్నప్పుడే ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఆ రోజు తీసిన గ్రూప్ ఫోటో ఓ ఫేమస్ తమిళ మ్యాగజైన్ కవర్ పేజీపై వేశారు. అందులో రేవతి గారిని చూసిన దర్శకుడు భారతీరాజా తాను తీయబోతున్న కొత్త సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందని ఫీల్ అయ్యారు. వెంటనే రేవతి గారి ఫ్యామిలీని కాంటాక్ట్ చేయడం, వాళ్ళు సరే అనడం, భారతీరాజా గారు తీసిన మన్ వాసనై అనే తమిళ మూవీతో రేవతి గారు ఎంట్రీ ఇవ్వడం కూడా చకచకా జరిగిపోయాయి. రేవతి గారు ఎంత గొప్ప నటి అనేది మొదటి సినిమాతోనే అందరికీ తెలిసిపోయింది. ఆ మూవీకి ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు ఆమె. దాంతో వెంటనే అవకాశాలు క్యూ కట్టాయి. తర్వాత సంవత్సరం 5 సినిమాల్లో నటించారు రేవతి గారు. ఆ నెక్స్ట్ ఇయర్ అయితే ఏకంగా 13 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ మరుసటి సంవత్సరం 7 సినిమాలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత త్వరగా స్టార్డమ్ సంపాదించారు. అల్లరి పిల్లగా, ప్రేమలో ఓడిన ప్రేయసిగా, కుటుంబ భారాన్ని మోసే గృహిణిగా, అమాయకపు పల్లెటూరు పడుచుగా ఏ పాత్ర చేసినా ద బెస్ట్ ఇవ్వడమే రేవతి గారికి తెలుసు. అందుకే నాటి టాప్ డైరెక్టర్లందరికీ తనే ఫస్ట్ చాయిస్. స్టార్ హీరోలకు సైతం ఆమె బెస్ట్ పేర్. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లకు ఆమె కేర్ ఆఫ్. కళకు హద్దులు ఉండవంటారు. అందుకనేమో రేవతి గారు యాక్టింగ్ టాలెంట్ గురించి అతి తక్కువ కాలంలోనే అన్ని భాషల వారికి తెలిసిపోయింది. రేవతి గారు 1983లో తమిళనాటలోకి ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడు మలయాళ సీమలోనూ కాలు పెట్టారు. అయితే తమిళంలో బిజీగా ఉండడంతో మాతృభాష అయినా మలయాళంలో సంవత్సరానికి 1-2 సినిమాల కంటే ఎక్కువ చేయలేకపోయారు. దానికి తోడు ఆ తర్వాత సంవత్సరమే టాలీవుడ్ నుంచి కూడా ఆహ్వానం అందింది. రేలంగి నరసింహారావు తీసిన మానసవీణ తెలుగులో రేవతి గారి మొదటి సినిమా. ఆ సంవత్సరమే సీతమ్మ పెళ్లి సినిమా కూడా చేశారు. చేతినిండా సినిమాలు ఉండడంతో ఆ తర్వాత 4 ఏళ్లు పట్టింది తెలుగులో నటించడానికి. రావుగారిల్లు మూవీలో యాక్ట్ చేసిన తర్వాత తెలుగులో కంటిన్యూస్ గా సినిమాలు చేశారు రేవతి గారు. అతి చిన్న వయసులోనే అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన రావుగారి ఇల్లు చిత్రంలో ఓ ఒంటరిగా ఉన్న నడి వయసును మించిన ఏఎన్ఆర్ కు జోడీగా మెప్పించారు. వెంకటేష్ గారు హీరోగా వచ్చిన ప్రేమ చిత్రం ప్రేమ కథా చిత్రాలతో ఎవర్ గ్రీన్ గా చెప్పొచ్చు. మ్యాగీ అనే పాత్రలో క్రిస్టియానిగా అందులో నటించారు. అవలీలగా నటనను చేసి తన సత్తాను చూపారు. ముఖ్యంగా ఆమె ఆ సినిమాలో ప్రేయసిగా, ఇంట్లో వారి మాటకు ఎదురు చెప్పలేని యువతిగా అత్యద్భుతమైన నటన కనబరిచారు. ఆమె జన్మతః మలయాళీ అయిన రేవతి గారు తండ్రి మిలిటరీలో పనిచేయడం వలన ఆయన ద్వారా సామాజిక సేవ, ధైర్యంగా ముందుకు వెళ్లడం, ఏటికి ఎదురెదడం నేర్చుకున్నారు. తన వంతుగా ఎప్పుడు ప్రజాసేవలు, సామాజిక చైతన్యం కలిగించేలా పలు సామాజిక సేవా కార్యక్రమాలను మొదటి నుంచి చేస్తుండేవారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటు బాలీవుడ్ వారిని కూడా తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశారు. ఏదైనా ఆమె నటించే ఇతర భాషా చిత్రాలను రీమేక్ చేయాలని భావిస్తే ఆమె పాత్రకు ఎవరూ సరితూగరు కనుక ఆయా దర్శక నిర్మాతలు, హీరోలు ఆమెని ఇతర భాషల్లో కూడా తీసుకునేంతగా ఆమె తన సత్తా చాటారు. ఇక ఆమె చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు ఆమె శ్రీకారం చుట్టారు. మానసవీణ చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టిన రేవతి గారు అదే సమయంలో బాపు గారు తెరకెక్కించిన సీతమ్మ పెళ్లిలో కూడా నటించి మంచి పేరును సంపాదించారు. మణిరత్న మౌనురాగంతో రేవతి గారికి మరింతగా మంచి పేరు లభించింది. తెలుగులో అనువాదమైన ఈ సినిమాతో ఎక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి తమిళంలో రేవతి గారు నటించిన పలు చిత్రాలు తెలుగు వారిని అనువాద రూపంలో పలకరించాయి. బోనీ కపూర్ నిర్మాతగా, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన తెలుగు మూవీ రాత్రిలో అదే సినిమా హిందీ వర్షన్ రాత్లో నటించారు.
లంకేశ్వరుడులో చిరంజీవి గారికి సోదరిగా, గాయం చిత్రంలో జగపతి బాపుకు జోడీగా, శ్రీ ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో కనీ విని ఎరుగని నటనతో ఓంపూరిని కూడా డామినేట్ చేసేలా ఆమె నటించిన అంకురంలోని పాత్రను ఆమె తప్ప మరెవరూ చేయలేరు అనడం అతిశయోక్తి కాదు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటువైపు, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి అనే పాట ఇప్పటికీ మ్యూజిక్ చార్ట్స్ లో బ్లాక్ బాస్టర్. ఇక ఆ తరువాత ప్రభాస్ తొలి చిత్రం ఈశ్వర్లో నటించాక దాదాపు 8 ఏళ్ల పాటు తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. అయితే మధ్యలో ఆమె నటించిన అనువాద చిత్రాలు మాత్రం బాగానే జనాన్ని ఆకట్టుకునేవి. ఇక ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో వెర్స్టైల్ యాక్టర్ గా తనకు అద్భుతమైన పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. తల్లి, అత్త పాత్రలే కాక రకరకాల క్యారెక్టర్లు కనిపించి మెప్పించారు ఆమె. గణేష్, ఈశ్వర్, అనుక్షణం, లోఫర్, సైజ్ 0, బ్రహ్మోత్సవం, ఇట్లు అమ్మ, రీసెంట్ గా వచ్చిన మేజర్ లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఇతర భాషల్లోనూ ధూప్, నిషబ్ద్, 2 స్టేట్స్, గుడ్ మార్నింగ్ సన్షైన్, మార్గారేటా, విత్యస్ట్రా, భూతకాలం, జాక్పాట్, పౌర్ పాండే లాంటి పలు చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్ని అత్యద్భుతంగా పోషించారు. మంచి యాక్టర్, గొప్ప డైరెక్టర్ కాగలరు అనే మాట ముమ్మాటికి నిజమేనని ప్రూవ్ చేశారు రేవతి గారు. ఆమె మొట్టమొదటిసారిగా మెగాఫోన్ పట్టి తీసిన మిత్రన్ మై ఫ్రెండ్ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఇంకా ఫిర్మిలింగే, కేరళ కేవ్, ముంబై కటింగ్ లాంటి మంచి సినిమాలను తీశారు. ప్రస్తుతం కాజోల్ లీడ్ రోల్ లో సలాం వెంకయ్య అనే మూవీని తీస్తున్నారు. చాలా సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టర్స్ కు వాయిస్ ఇచ్చారు రేవతి గారు. తమిళంలో శరణ్య, శివలక్ష్మి, కాజోల్, మహేశ్వరి, టబు, దివ్య లాంటి హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పారు ఆమె. ఇక మలయాళ మూవీ దేవరాగం సినిమాలో శ్రీదేవి తన వాయిస్ ను అందించారు. పుణ్యకోటి అనే సంస్కృత యానిమేటెడ్ మూవీలో ఆవు పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పారు రేవతి గారు. ఒక సమయంలో తన సింగింగ్ టాలెంట్ ను కూడా బయట పెట్టారు ఆమె. జి రవి మ్యూజిక్ ఆల్బమ్ తిరుప్పవాయిలో పాడటంతో పాటు సుహాసినితో కలిసి నటించారు. రేవతి గారు గ్రేట్ భరతనాట్యం డాన్సర్ కూడా. 7 ఏళ్ల వయసు నుంచి నాట్యం నేర్చుకున్నారు. చెన్నైలో అరంగేట్రం చేశారు. ఇప్పటికీ నృత్య ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. వ్యక్తిగాను రేవతి గారు ఎంతో ప్రత్యేకం. ఆమె గొప్ప సామాజిక సేవకురాలు. బన్యన్, ఎబిలిటీ ఫౌండేషన్ లాంటి పలు సంస్థలతో కలిసి ఎన్నో రకాలుగా సమాజ సేవను చేస్తున్నారు. 1990 నుంచి బుల్లితెరపై కూడా తన ముద్ర వేస్తూ వస్తున్నారు రేవతి గారు. చాలా సీరియల్స్ లో కూడా ఆమె నటించారు. ఇరువల్ ఓరు పగల్, రేవతి, డాక్టర్స్, అన్పు మామన్, నిరంగల్, చిన్న చిన్న ఆశై, అలుగు లాంటి డైలీ సీరియల్స్ లో కీలక పాత్రలు పోషించారు ఆమె. మాయాలి హౌస్, ఛాంపియన్స్ లాంటి రియాలిటీ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తుంది కనుక వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టారు. మోడర్న్ లవ్ హైదరాబాద్ అనే తెలుగు సిరీస్ లో కూడా ఆమె నటించారు. నటిగా, దర్శకురాలుగా విశేష ప్రతిభను కనబరిచిన రేవతి గారికి ఎన్నో అవార్డులు వరించాయి. 3 సార్లు నేషనల్ అవార్డు తీసుకున్నారు ఆమె. అది కూడా 3 వేరువేరు విభాగాల్లో. క్షత్రియ పుత్రుడుకు ఉత్తమ సహాయ నటిగా, మిత్రా మై ఫ్రెండ్ కు డైరెక్టర్ గా, రెడ్ బిల్డింగ్, వేర్ ద సన్సెట్స్ కు బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగానికి గాను జాతీయ అవార్డులను అందుకున్నారు రేవతి గారు. మన్వాసనై, కక్కొత్తిక్క వెలై, అప్పుప్పనం, తాడికల్, క్షత్రియ పుత్రుడు, అంకురం, మరుపాడియం, ప్రియాంక చిత్రాలకు గాను 6 సార్లు ఫిలింఫేర్ అవార్డులు వరించాయి. ఇంకా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు అంటూ రకరకాలుగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమెకు వరించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రేవతి గారి ఘనతలు పెరుగుతాయే తప్ప తరగవు. అయితే కెరీర్ లో ఇంత సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న రేవతి గారికి వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. 1986లో సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ సురేష్ చంద్ర మీనన్ని పెళ్లి చేసుకున్నారు ఆమె. వీరిద్దరూ కలిసి పద్మవ్యూహం అనే మూవీలో యాక్ట్ చేశారు కూడా. అయితే పెళ్లైన 16 ఏళ్ల తర్వాత మనస్పర్ధలతో ఇద్దరూ విడిపోయారు. వీరికి పిల్లలు లేరు. పర్సనల్ లైఫ్ లో ఏ వెలితి ఉన్నా తన వర్క్ లో మాత్రం ఎప్పుడూ వెలితిని కనిపించనివ్వలేదు రేవతి గారు. ఇక రేవతి గారు 2018లో IVF పద్ధతి ద్వారా ఆమె మహి అనే పాపకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తన కూతురు మహికి ఆలనా పాలన అంతా కూడా తానే చూసుకుంటూ ఎంతో అల్లారు ముద్దుగా ఆమె యోగక్షేమాలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం మహి 3rd గ్రేడ్ లో ఉందంటూ చెప్తూ ప్రతి తల్లికి బిడ్డల మీద ప్రేమ ఉన్నట్లుగానే నాకు తనంటే చాలా ప్రేమతో పాటు సెక్యూర్డ్ ఫీలింగ్ కలుగు చేస్తాను. మహి తనంతట తానుగా నిలబడడానికి గైడ్ చేస్తూ ఉంటాను. తను ఇండిపెండెంట్ అమ్మాయి. ఇక రేవతి గారి సోదరి బిందు కిల్లడన్ కూడా 1-2 చిత్రాల్లో నటించారు. మలయాళ నటిగా పేరున్న గీతా విజయన్ గారు ఆమెకు కజన్. గీతా విజయన్ గారు 150
150కు పైగా మలయాళ సినిమాల్లో, కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో ఆమె నటించారు. అలాగే 10 మలయాళ సీరియల్స్ లో, అలాగే 2 తమిళ సీరియల్స్ లో కూడా గీతా విజయన్ గారు నటించారు. ఏది ఏమైనా ఆమె తెలుగులో నటించినవి కొన్ని సినిమాలు అయినా ప్రతి ఒక్కరి మనసును హత్తుకునేలా ఆమె నటనతో ఎంతో దగ్గరయ్యారు. కేవలం నటనే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్న రేవతి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ ఇంకా మంచి మంచి సినిమాల్లో నటిస్తూ అలరించాలని మనము మనసారా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎస్వీఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.